అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన తండ్రి, నీకు స్తోత్రాలు, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీ అపారమైన ప్రేమను బట్టి, కృపను బట్టి మమ్మల్ని అందరినీ గడిచిన సంవత్సరం అంతా మీరు కాచారు, కాపాడ్డారు, భద్రపరిచారు, బలాన్ని ఇచ్చారు, ఆయుష్నిచ్చారు. మరొక సంవత్సరంలోనికి మేము అడుగుపెట్టాం తండ్రి. మరి యొక్క జనవరి మాసము 3వ నెల 3వ ఆదివారంలో తండ్రి, మేము సమాజముగా కూడుకొని నేను స్తుతించగలిగే గొప్ప అదృష్టమును మాకు దయచేసినందుకు నీకు స్తోత్రాలు, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. దినము మీరు మా అందరితో మీరు మాట్లాడమని మేము ప్రార్థిస్తున్నాం. మాలో ఉన్న ప్రతి బలహీనతను మేము తీసివేసుకొని ప్రభా, నీ ఎదుట పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను, భూమి మీద నేను మహిమపరిచే పిల్లలుగాను, నీ రాజ్యానికి వారసులు అగుటకు అర్హత సంపాదించుకునే పిల్లలుగాను మేము ఉండడానికి ప్రతి వారము నీ విలువైన మాటల చేత మమ్మల్ని శుద్ధీకరణ చేస్తున్న తండ్రి, నీకు స్తోత్రాలు, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. శబ్దం ద్వారా మాటలు వింటున్న పిల్లలందరూ మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థనలు ఎక్కిపించిన ప్రతి ఒక్కరికి సమయోచితమైన జ్ఞానమును, వివేకమును ప్రభా మీ స్వాధీనపరుచుకొని మా అందరికి మీరు దయచేసి ఎటువంటి దుష్టుడు అల్లరి కానీ గలిబిలి చేయకుండా మా మనస్సులను నీ వాక్యం వైపు కేంద్రించుకునే గొప్ప అవకాశం మాకు దయచేసి కార్యక్రమం ద్వారా మీరు మాత్రమే మహిమ పొందుకోమని యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామమును అడిగి వేడుకునిచున్నాం తండ్రి, ఆమేన్. మరి దయచేసి చాలా జాగ్రత్తగా విలువైన మాటలు మనం అందరూ విందాం. సంధ్య, అక్క పర్సులో డబ్బులు ఉంటాయి, అతనికి ఏమన్నా అందులో మరి గ్రామ ప్రజలందరికీ కూడా మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన విలువైన నామములో గ్రామ పెద్దలందరికీ కూడా యేసుక్రీస్తు ప్రార్థన మందిరం తరపున మా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ఈ మాటలు ఉంటున్న ప్రతి ఒక్కరికి కూడా మా నిండు వందనములు తెలియజేసుకుంటున్నాము. మంచి వర్తమానం ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మొదటిగా ఒక మాట మనము చూద్దాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనంలో ఒక మంచి మాట కనిపిస్తుంది. జాగ్రత్తగా వినండి, అర్థమవుతుంది కదా. అంటే ఇప్పుడు భూమి మీద మనకి మాదిరికరంగా మనం ఎవరిని చూసి నడవాలో మనకి ఈ లేఖనం సెలవిస్తుంది అనమాట. అంటే మనం ఒక హీరోని చూసి నడవాలా, లేకపోతే రాజకీయ నాయకుడిని చూసి మనం నడవాలా, లేకపోతే ఎవరొక్కరు డబ్బున్నోళ్ళు, ధనవంతులు, వ్యాపారవేత్తలు, శాస్త్రవేత్తలు, జ్ఞానం కలిగిన వారిని చూసి మనం మన అడుగులు వేయాలా, మన నడవడిక ఉండాలా, మన ప్రవర్తన ఉండాలని మనం ఆలోచిస్తే గ్రంథం సెలవిస్తుంది, నువ్వు సినీ యాక్టర్ని చూసి నువ్వు ఫాలో అవ్వకరా, నువ్వు రాజకీయ నాయకులను చూసి నువ్వు ఫాలో అవ్వకు, నువ్వు గొప్ప గొప్ప జ్ఞానులు అని పిలువబడుతున్న వారి లోకంలో చూసి వారి వెంబడ నువ్వే పోకు, అలాగే గొప్ప గొప్ప లాభాలు సంపాదించుకున్న గొప్ప గొప్ప బిజినెస్ మ్యాన్లను చూసి నువ్వు అలా ఉండాలని నువ్వు ఆలోచించకు, కానీ నువ్వు ఎలా ఉండాలి అంటే ఇదిగో నాలా ఉండు అని ఈ గ్రంథంలో ఉన్న మాట సెలవిస్తుంది. ఆ మాట ఏంటో నేను చదువుతున్నాను, జాగ్రత్తగా విందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. మనం అడుగులు ఎవరిని మాదిరిగా మనం ఉంచుకోవాలంట? మనం ఎవరిని పోలి నడవాలంట? ఇప్పుడు సిరంజీలా మనం నడవాలనుకున్నాం అనుకోండి, సిరంజిలా మాట్లాడతాం, సిరంజిలా ప్రవర్తిస్తాం, సిరంజిలా మాట్లాడతాం, సిరంజిలా బట్టలు వేసుకుంటాం కదా, అలాగే డ్యాన్స్ కడతాం, అలాగే డైలాగులు వేస్తాం కదా. అలా కాదంట మనం. లేకపోతే సినిమాటర్లు బాలకృష్ణ కానీ రకరకాల హీరోలు ఉన్నారు కదా, మీరు వాళ్ళకిలా మీరు ఫాలో అవ్వకండి, వారిని మీరు మాదిరిగా రోల్ మోడల్గా మీరు పెట్టుకోకండి. మీరు ఎవరిని పెట్టుకోవాలి అంటే ఇదిగో క్రీస్తుని మీకు రోల్ మోడల్గా, మాదిరిగా తన ఆ జీవితాన్ని మీ ముందు పెట్టుకొని ఇగో క్రీస్తు ఎలా నడిచాడు, క్రీస్తు ఎలా మాట్లాడాడు, క్రీస్తు ఎలాంటి బట్టలు వేసుకున్నాడు, క్రీస్తు భాష ఎలా ఉండేది, క్రీస్తు ప్రేమ ఎలా ఉండేది, క్రీస్తు క్షమించే గుణం ఎలా ఉండేది, క్రీస్తు ఎదుటివారి పట్ల ఎలాగా ప్రవర్తన కలిగి ఉన్నాడు అని ఇవన్నీ మనం మాదిరి పెట్టుకోవాలి. కానీ రాజకీయ నాయకుడిలా మనము మాదిరిగా పెట్టుకోకూడదంట, సినిమా యాక్టర్లు మనం మాదిరిగా పెట్టుకోకూడదంట, బిజినెస్ మ్యాన్లు మనం మాదిరిగా పెట్టుకోకూడదు. కానీ క్రీస్తు తన అడుగుజాడలో మనం అందరము నడవాలని, అర్థమవుతుందా? తన అడుగుజాడలో మనం అందరము నడవాలని మనకి మాదిరిగా, ఈ లోకం మనకి మాదిరిగా ఉండి
వెళ్ళిపోయాడు ఆయన. చూడండి, చాలామంది పెళ్ళి అయిన తర్వాత భర్త అడుగుజాడలో పెళ్ళి అయిన తర్వాత నడిపిస్తుంటారు. ఎందుకు నడిపిస్తారంటే వారి యొక్క దాంపత్య జీవితం భర్త వెంబడి ఉండాలనో లేకపోతే ఏమో తెలియదు, కానీ దానికోసము భర్త 7 అడుగులు భర్తతో నడిపిస్తుంటారు హిందూ సాంప్రదాయ ప్రకారంగా. అంటే ఈ విషయాలు ఎందుకు చెప్తున్నానంటే, క్రీస్తు మన జీవితానికి రోల్ మోడల్గా ఉంటే ఎలా ఉంటుందో మనము ముందు విషయాలు మనం తెలుసుకుందాం, చాలా జాగ్రత్తగా ఉందాం. అయితే యేసుక్రీస్తుని ఎలాగ మనం మాదిరిగా తీసుకోవాలి అని ఆలోచించగలిగితే యేసుక్రీస్తు జీవితాన్ని మనం స్టడీ చేద్దాం. యేసుక్రీస్తు వారు ఎలా మాట్లాడాడో మనం నేర్చుకుందాం. యేసుక్రీస్తు వారు ఎలా ప్రేమించాడో మనం నేర్చుకుందాం. యేసుక్రీస్తు వారు ఎలా క్షమించాడో మనం నేర్చుకుందాం కదా. ఈరోజు ఒక విలువైన మాట మనం నేర్చుకుందాం. ఏంటంటే, క్షమించే గుణము యేసుక్రీస్తు ఎలా కలిగి ఉన్నాడో మనం నేర్చుకుందాం. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది నేటి క్రైస్తవ్యానికి, నేటి సంఘాలకి చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. క్షమించే గుణము మనలో లేదు, కానీ మన క్రీస్తులో టన్నులు ఉంది. దానికి కొలత లేనంత క్షమించే గుణం ఆయన కలిగి ఉన్నాడు. చూద్దామా ఆయన ఎంత ఓర్పు కలిగి ఉన్నాడో, ఎంత సహనం కలిగి ఉన్నాడో. మనము ఎవరినైనా, ఒక తల్లి కానీ తండ్రి కానీ, ఒక మన మధ్యలో ఉన్న పెద్ద ఆయన కానీ ఒక మాట మనమంటే పడము కదా. ఒక మాట పెద్ద ఆయన మాట అంటే పడరు. ఈరోజు పిల్లలు కాదు, వీధిలో కూడా ఎవరు పడరు. కానీ యేసుక్రీస్తు వారు ఎంత ఓర్పు కలిగి ఉన్నాడో తన గ్రంథంలో ఉన్న మాటలు మనం చూడగలిగితే, లూకా గారు రాసిన సువార్త 23వ అధ్యాయము 2వ వచనములో యేసుక్రీస్తు మీద ఒక నేరాన్ని మోపారంటండి. అతను చెయ్యని నేరం అది. ఏ దొంగతనం చేశాడా, వ్యభిచారం చేశాడా, మోసం చేశాడా, అన్యాయం చేశాడా? ఏమీ చేయలేదు ఆయన. కానీ ఆయన మీద ఒక భయంకరమైన నేరాన్ని మోపారంట. ఆ రోజు అన్న ప్రజలు పిలాతు దగ్గరికి తీసుకొచ్చారంట. పిలాతు దగ్గర తీసుకొచ్చి, అయ్యా, ఇదిగో దోషిని మేము ఎదుట మీరు నిలబెడుతున్నాము, ఈయన దోషి, ఈయన దేవదోషం చేస్తున్నాడు, రకరకాలుగా ధర్మశాస్త్రాన్ని మీరుతున్నాడు అని చాలా కంప్లైంట్ తీసుకొస్తున్నారు. కానీ పిలాతు అన్న మాట ఏంటో తెలుసా? అయ్యా, ఈయనలో ఏ నేరము నాకు కనబడట్లేదు. ఎందుకంటే దొంగతనం చేశాడా, వ్యభిచారం చేశాడా, మరలా చెప్తున్నాను, అన్యాయం చేశాడా, మోసం చేశాడా, ఎవరినైనా దోచుకున్నాడా, రాజ్యాలను దోచుకున్నాడా, ఎన్ని పరిపాలన చేసి నాయకత్వం కోరుకున్నాడా? ఆయన ఏం చేయలేదే అని పిలాతు అడుగుతున్నప్పుడు కూడా ఏదో రకంగా ఆయన్ను ఇరికించాలి, ఏదో రకంగా ఆయన్ను శిక్షగా పాత్రుడిగా ఎంచాలని చాలా కుట్రలు పన్నారండి. కుట్రలు పన్నడమే కాకుండా ఇదిగో బరబ్బా అనే దొంగను ఆ జైలు నుంచి విడిచిపెట్టండి. అమ్మ, జాగ్రత్త వినాలి. ఒక వాడిక ఉంటుందంట, ఒక పండగ ఉంటుందంట వాళ్ళకి. ఆ పండగ రోజు ఎవరొక్కరిని రిలీజ్ చేస్తారనమాట. రిలీజ్ చేస్తున్నప్పుడు అప్పుడు నాయకులు ఎలాగైతేనే అతన్ని ముద్దాయిగా నుంచేపెట్టేసి మీకు బరబ్బా కావాలా, యేసుక్రీస్తుని విడుదల చేయాలంటే ప్రజలు ఎవరిని కోరుకున్నారు తెలుసా? ఈరోజు కూడా అంతే కదా. మంచి నాయకులు మనం ఎన్నుకుంటామా? ఎవరు 500 ఇస్తే వాళ్ళకి ఓటేస్తాం, ఎవరు 1000 రూపాయలు ఇస్తే వాళ్ళకి మనం ఓటేస్తాం, ఎవరు మనకి వ్యక్తిగతంగా మనకు సహాయం చేస్తే వారిని ఓటేస్తాం. వారు ఎంత దోసేసుకున్నా పర్లేదు, ప్రజలు ఎంతగా అన్యాయం చేసేసినా పర్లేదు కదా. మనకి దొంగలే కావాలి నాయకులుగా, మంచి వాళ్ళు మాత్రం వద్దు. అప్పుడు కూడా యేసుక్రీస్తు వారు మాకు వద్దయ్యా, మాకు బరబ్బాని విడిచిపెట్టండి అని కేకలు వేశారంట. నిజానికి మనము యేసుక్రీస్తు మీద నేరాన్ని మోపారు కదా. యేసుక్రీస్తు అబద్ధ సాక్ష్యాలు పుట్టడమే కాకుండా, చూడండి, లూకా గారు రాసిన సువార్తలో ఒక మంచి మాటలు కనిపిస్తాయి, చాలా విలువైన మాటలు. ఈ సబ్జెక్ట్ అంతా మన హృదయంలో దేవుడు భద్రపరుచుకోవాలి. మనందరం భద్రపరుచుకునే విధంగా దేవుడు సహాయం చేయను గాక. ఆమేన్. 23వ అధ్యాయము లూకా సువార్త 14వ వచనం ఒకసారి నేను చదివి వినిపిస్తున్నాను, జాగ్రత్తగా మీరు చూడండి. ప్రజలు తిరగబడినట్లు చేయుచున్నాడని మీరు ఆ మనుషుని వద్దకు తెచ్చితిరే. ఇదిగో, నేను మీ ఎదుట ఇతన్ని విమర్శింపగా మీరితని మీద మోపిన నేరములలో ఒకటైనను నాకు కనబడలేదు. ఆయన మరణ శిక్షను వేయమంటున్నారు. అప్పుడు శిక్షలు ఏంటో తెలుసా? సిలువ. అప్పుడేంటి? సిలువ మీద మరణించాలి, సిలువ అనమాట. అప్పుడు శిక్షలు ఏంటి? ఇప్పుడు మనకి భారతదేశానికి ఏంటి శిక్ష? ఉరితాడు కదా. తప్పు చేశారు అనుకో, నేరస్తుని ఏం చేస్తారు? ఉరి తీస్తారు.
అప్పుడున్న ఆ ప్రభుత్వంలో అక్కడున్న ఆ రోజుల్లో ఆ రోమ ప్రభుత్వానికి ఉన్న శిక్షలు ఏంటంటే సిలువ వేసి శిక్షను అమలు చేసేవారు అన్నమాట. యేసుక్రీస్తు వారు ఒక్కరినే కాదు సిలువ వేసింది, చాలామందిని సిలువేసేవారు. అయితే దొంగలను, దోపిడీ వారిని, దోచుకునే వారిని సిలువేసేవారు. కానీ యేసుక్రీస్తు వారు ఏ నేరం చేయలేదు. అయితే ఇతని మీద ఏ దోషము నాకు, ఏ నేరము నాకు కనబట్టలేదు, ఇతను మరణ శిక్షకుడిగా పాత్రుడిగా ఎలా ఎంచుతున్నారని ఆయన నాయకుడు అడగడం జరుగుతుంది. ఇప్పుడు మత్తయి గారు రాసిన సువార్త 26వ అధ్యాయము మత్తయి గారు రాసిన సువార్త 26వ అధ్యాయము మత్తయి సువార్త 26వ అధ్యాయము 59వ వచనం. మీరు లోకా తీసేవులో ఉంది, పేజీ నెంబరు 29 పేజీ. మత్తయి గారు రాసిన సువార్త 26వ అధ్యాయము 59వ వచనం నేను చదువుతున్నాను. ప్రధాన యాజకుడును మహాసభ వారందరూ యేసును చంపవలనడానికి విరోధముగా అబద్ధ సాక్ష్యములను వెతుకుచుండిరి గాని అబద్ధ సాక్ష్యములు అనేకులు వచ్చినను సాక్ష్యమేమీ దొరకట్లేదంట. అబద్ధ సాక్ష్యాలు తీసుకొస్తున్నారంట. అగ ఆ నేరం చేశాడు, ఈ నేరం చేశాడు, ఈ నేరం చేశాడు, ఆ నేరం చేశాడు అని యేసుక్రీస్తు వారిని ఏదో రకంగా ఇరికించాలని చూస్తే వాళ్ళు ఏ నేరం చూపించలేకపోతున్నారంట. ఆ సాక్ష్యాలు పని చేయలేకపోతున్నాయి. అలాంటి ఆయన్ని ఇదిగో ఆ కలవరిగిరి మీద మరణశిక్ష వేయండి, మరణశిక్ష వేయండి, మరణశిక్ష వేయండి అని ఒక దోషిగా మించిపెట్టిన రోజులవి. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే ఆయన ఏ పాపం చేయలేదు, ఏ అన్యాయం చేయలేదు, ఏ అబద్ధం ఆడలేదు, ఎవరిని దోచుకోలేదు, ఎవరికి మోసం చేయలేదు, ఎవరిని లాక్కోలేదు, ధనాలు సంపాదించలేదు, రాజ్యాలను స్థాపించాలనుకోలేదు, ఏమనుకోలేదు. ఆయన ఏమన్నారంట, ఆయన సాక్షిగా అబద్ధ సాక్ష్యాలు పుట్టిస్తున్నారంట కానీ ఏ సాక్ష్యము పనిచేయట్లేదంట. జాగ్రత్తగా వినండి. ఈరోజు మనమైతే ఊరుకుంటామా? ఎవడైనా మన మీద అబద్ధ సాక్ష్యాన్ని పుట్టించి మన జైల్లో పెట్టాలనుకుంటే మనం ఊరుకుంటామా? దమ్ముంటే రారా చూసుకుందాం, నీ బలం ఎంత ఉందో, నా బలం ఎంత ఉందో, నీ దగ్గర ఎంత ఉందో, నా దగ్గర ఎంత ఉందో, నీ బ్రతికెంత, నా బ్రతికెంత, నీ వంశం ఏంటి, నా కుటుంబం ఏంటి, గాలేస్తే ఎగిరిపోయే కుటుంబం మీది, అంత జనాంగం మాకుందని మనం అంటాం కదా. కానీ యేసుక్రీస్తు అలాగన్నాడా? అలాగనలేదండి. ఏమన్నాడో తెలుసా? ఏమన్నాడో తెలుసా? అంత మాత్రమే కాదంట, అబద్ధ సాక్ష్యాలు పుట్టించడమే కాదంట, ఒక భయంకరమైన మాట ఈరోజు సమాజాన్ని తలదించుకునే మాట. క్రైస్తవులమైన మనము సాత్వికముతో ఎలాగుండాలో మనకి నేర్పించి మాదిరిగా ఉండిపోయిన యేసుక్రీస్తుని చూసి నేర్చుకోవాలి. ఆ మాట ఏంటో తెలుసా? అదే మత్తయి సువార్త 26వ అధ్యాయం 67వ వచనంలో ఒక మంచి మాట కనిపిస్తుంది. నేను చదువుతున్నాను, జాగ్రత్తగా మనం అందరం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మనం చదువుదాం. అప్పుడు వారు ఆయన ముఖం మీద ఉమ్మి వేసి, ఏం చేస్తున్నారంటే ఆయన ముఖం మీద ఉమ్మి వేస్తున్నారంటండి. ఏంటి, ఒక మనిషి అలా వెళ్ళిపోతున్నప్పుడు పొరపాటున కొన్ని నీళ్ళు వేస్తే ఊరుకుంటామా? ఊరుకోం కదా. ఎవరైనా ఒక మాట అంటే పడతామా? పడము కదా. కానీ నా యేసు, నా రక్షకుడు, నా దైవము నన్ను రక్షించడానికి తన ముఖం మీద ఏం వేసుకున్నాడంట? ఉమ్ము వేసుకున్నాడండి. మనమా కత్తెట్టేసుకుంటాం. నేను పెయింటింగ్ పని చేస్తున్నాను. ఈ టైంకి నేను పెయింటింగ్ వర్క్లో ఉన్నాను. ఈ టైంలో పెయింటింగ్ వర్క్ చేస్తుంటే ఒక పాస్టర్ గారి మీద, అతను తెలిసి నాకు, ఆ పెయింటింగ్ పక్కన బిల్డింగే పాస్టర్ గారి బిల్డింగ్ ఉంది. ఆ పాస్టర్ గారి మీద తాగేసి వచ్చి పచ్చి బూతులు తిడుతున్నాడండి. నరికేస్తాను అంటున్నాడు, ఏదో మాలది అంటున్నాడు, మాతుగోలు అంటున్నాడు, చాలా బూతులు తిడుతున్నాడు. కానీ పాస్టర్ గారు కూడా ఏమైపోయిందంట, కొద్ది కోపం వచ్చేసి రారా తెలుసుకుందాం, నీకెంత ఉందో నాకెంత ఉందో అన్నాడు. ఈయన తట్టుకోలేకపోయాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఒక మనిషి మనం తిడితే మనం పడట్లేదు, ఒక మనిషి మనల్ని ఏమైనంటే మనం సహించుకోలేకపోతున్నాం. అని మన పాపము, మనం అబద్ధవాడతాం, మోసం చేస్తాం, అన్యాయం చేస్తాం, మన చూపులు మంచివి కాదు, మన నడక మంచిది కాదు, మన ఆలోచనలు మంచివి కాదు, మన తలంపులు మంచివి కాదు, మనం నివాసం ఉంటున్న భూలోకమే మంచిది కాదు. కానీ యేసుక్రీస్తు వారు పరిశుద్ధుడు, నీతిమంతుడు, న్యాయవంతుడు, యథార్థవంతుడు, కనికరం కలిగిన దేవుడు, దయగలిగిన దేవుడు, అన్ని లక్షణాలు కలిగిన దేవుని మీద ఉమ్మి వేస్తే తుడుచుకున్నాడంటే ఎంత గొప్ప మనసు చూడండి. అప్పుడేమంటున్నాడు తెలుసు సంఘంతో, సంఘమా, క్రీస్తు సార్వత్రిక సంఘమా,
క్రీస్తు రక్షకుడికి అంగీకరించి రాజ్యంలోనికి వచ్చారు కదా, దేవుని మాటలు వింటున్నారు కదా, మీలో సహనం ఉందా? మీరు ఓర్చుకుంటున్నారా? పోనీ మీ ఎదుటి వ్యక్తిని క్షమిస్తున్నారా అని అంటున్నాడు. మన దగ్గర సమాధానం ఉందా? ఒక సంఘం అంటే ఒక సంఘానికి పడదు, ఒక సేవకుడు అంటే ఒక సేవకుడు పడదు, ఒక విశ్వాసం అంటే మరొక విశ్వాసకి పడదు. ఈ సంఘంలోనికి ఎవరైనా వచ్చారనుకోండి, ఆ పాస్టర్ గారు ఒప్పుకోడు. ఆదివారం కాదు, వేరే సమయంలో వచ్చినా ఒప్పుకోరు. నేనైతే ఏమంటాను తెలుసా, యథార్థంగా చెప్తున్నాను, సంఘ కార్యక్రమాలు లేనప్పుడు మన సంఘం అభివృద్ధి పొందితే, ఒకవేళ దేవుని చిత్తములు అభివృద్ధి పొందితే, మన దగ్గర కార్యక్రమాలు లేనప్పుడు ఖచ్చితంగా పంపిస్తాను. దగ్గరుండి నేనే డ్రాప్ చేస్తాను. వాళ్ళ కోటాలకు కానీ వాళ్ళ మీటింగ్స్ కానీ చెప్తాను, ఖచ్చితంగా వెళ్ళమంటాను. ఎందుకంటే మనము అన్ని విషయాలు వినాలి, మనము దేవునిలో బలపడాలి. అలాగని మనం అక్కడి నుంచి ఇక్కడి నుంచి లాగేసుకోవడం మంచిది కూడా కాదు. అందుకే విషయం ఏంటంటే మనం క్షమించే గుణం కలిగి ఉండాలి. మనం మొఖం మీద ఉమ్మి వేశారంట, అంత మాత్రమే కాదంటండి, పిడిగుద్దులు గుద్దారంటమ్మా, పిడిగుద్దులు గుద్దారంట. కొరడాలతో ఒక్కొక్క దెబ్బ కొడుతుంటే, పాడ చూపిస్తాను మీకు, కొడుతుంటే మాంసం ముక్క బయటకు వచ్చేదంట. అంత ఘోరంగా తలకి ముళ్ళ కిరీటం పెట్టి, పక్కలో బల్లిపు పోట్లతో పొడిచి, మొక్క మీద ఉమ్మి వేసి, తాగుబోతుడు అన్నారు, తిరుగుబోతుడు అన్నారు, తిండిపోతుడు అన్నారు, మద్యం తాగినోడు అన్నారు, పిచ్చోడు అన్నారు. బైబిల్లో ఉన్నాయి ఇవన్నీ, యేసుక్రీస్తు వారు పెట్టిన పేర్లు. అతనంట మెంటలోడు అంట, పిచ్చోడు అంటున్నారు, అతన్ని తాగుబోతుడు అన్నారు, అతన్ని దయ్యం పెట్టినోడు అన్నారు, ఆయన తిండిపోతుడు అన్నారు. చాలా రకాల పేర్లు పెట్టారు యేసుక్రీస్తు వారికి. అవన్నీ సహించి ఏమన్నారు తెలుసా, ఇంతగా శిక్షించారు కదా, ఇతని మీద మరణం వెయ్యాలి, శిక్ష వెయ్యాలి, సిలువ ఎక్కించాలని కేకలేశారు కదా. ముఖం మీద ఉమ్మి వేస్తే తుడుచుకున్నాడు, పిడిగుద్దులు గుద్దితే గుద్దించుకున్నాడు, ఎన్నో అవమానాలు పడ్డాడు. అయినప్పటికీ కూడా సిలువులో ఆయన ఒక అద్భుతమైన మాట పలుకుతున్నాడండి, ఒక అద్భుతమైన మాట పలుకుతున్నాడు. ఆ మాటను బట్టి నేను ఈరోజు వాక్య ధ్యానంలోనికి వెళ్దాం అనుకుంటున్నాను. ఏంటో తెలుసా, లూకా రాసిన సువార్త 23వ అధ్యాయము 34వ వచనంలో ఒక అద్భుతమైన మాట రాయబడింది. లూకా రాసిన సువార్త 23వ అధ్యాయము 34వ వచనం. యేసుక్రీస్తు వారు సిలువ మీద ఉన్న పలుకుతున్న మాటలు మనం ఏమంటాం తెలుసా, అదే అధికారం దేవుడు మనకిస్తే, యేసుక్రీస్తు వారికి ఇచ్చినంత భూమి మీద అధికారం మనకిస్తే, తండ్రి నన్ను సిలువేస్తున్న వారు ఎవ్వరు బ్రతకడానికి వీల్లేదు, నీ దేవదూతను పంపిస్తావో, నీ సమూహాన్ని పంపిస్తావో, ఎవరిని పంపిస్తావో పంపించు, మొత్తం భూలోకం అంతా నాశనం అయిపోవాలి అంటాం కదా. ఒక్కొక్కసారి నాకు అనుకుంటాను, ప్రభువా కరోనా వచ్చినా మారట్లేదు, ఇలాంటి వాళ్ళకి ఇంకా ఎన్ని జబ్బులు తీసుకురావాలి ప్రభువా, ఇలాంటి వాళ్ళు ఉండకూడదు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఇంత దారుణంగా బ్రతుకుతున్నారా మనుషులు, ఇంత అన్యాయంగా బ్రతుకుతున్నారా అనిపిస్తుంటుంది. పెద్ద సునామీ వచ్చేస్తుంటే అసలు మన ఫీలింగ్ ఎలా ఉంటుందో ఊహించుకుంటాను. పిల్లలకు కూడా చెప్తుంటాను, ఇప్పుడు సునామీ ఎలా పెద్ద పెద్ద కెరటాలు వచ్చేసి మన మీదకి వస్తే మనం ఎలాగ ఆలోచించాలి అని ఆలోచిస్తుంటాను. ఎందుకంటే మనుషులు బాగాలేరు, కొంచెం భయపెట్టాలని అలాగ అంటుంటాం, మనుషులం కాబట్టి అలా అంటాం. కానీ యేసుక్రీస్తు వారు సిలువలో పలుకుతున్న ఆ బాధను అనుభవిస్తూ కొన్ని గంటలు వేలాడుతున్న ఆ బాధ, నొప్పి, శ్రమ మనం విన్నాం కదా, క్రిస్మస్ కూడికలో మనం నేర్చుకున్నాం కదా, ఎంత బాధపడ్డాడో. ఆ బాధనంతా తట్టుకుని ఏమంటాడు తెలుసా, తండ్రి వీరేం చేయుచున్నారో వీరు ఎరుగురు గనుక వీరిని క్షమించండి అంటున్నాడండి. ఏమంటున్నాడంట, ప్రభా వాళ్ళు నా మీద ఉమ్మేస్తారు కదా, పాపం ప్రభా, తెలియదు ప్రభా, క్షమించే. పిడిగుద్దులు గుద్దారు ప్రభా, పర్లేదు, నొప్పిగా ఉంది కానీ, కొంచెం వాసింది కానీ, నొప్పి ఉంది కానీ, పెయిన్ ఉంది కానీ పర్లేదు ప్రభా, క్షమించి ప్రభా. నాకు తలకి ముళ్ళ కిరీటం పెట్టారు, గుచ్చుకుంటుంది, చాలా బాధ అనిపిస్తుంది, చాలా పెయిన్ వస్తుంది, అయినా సరే ప్రభా వారిని క్షమించే ప్రభా. నన్ను ఈ పిచ్చోడు అన్నారు ప్రభా, నన్ను ఈ త్రాగుబోతుడు అన్నారు, నేను తిండిపోతుడు అన్నారు, నన్ను దయ్యం పట్టినోడు అన్నారు, అయినా పర్లేదు ప్రభా, నన్నే కదా అన్నారు, పర్లేదు నా పిల్లలే కదా తండ్రి, వారు ఏం తెలియక చేస్తున్నారు, మనం క్షమించు అన్నాడండి. అద్భుతమైన మాట కదా. కానీ ఈరోజు మనం అంటామా, భర్తని క్షమించలేకపోతున్నాం, భార్యని క్షమించలేకపోతున్నాం, పిల్లలు తప్పు చేస్తే క్షమించలేకపోతున్నాం, కూతురు ఏమైనా తప్పు చేస్తే ఇది నాకు పుట్టలేదు, పురుట్లోనే చచ్చిపోయింది అనుకుంటున్నాను అంటున్నాం కదా. కానీ మన దేవుడు మనల్ని ఏమనాలి అంటున్నాను. ఒక కొడుకు తప్పు చేస్తే, చీ పోరా, నీకు నాకు సంబంధం లేదు, ఆస్తిలో నీకు నాకు సంబంధం లేదు, నీ ఇల్లు నాకు ఎవరికో నాకు నచ్చిన వాళ్ళకి ఇచ్చేస్తానని కొడుకుని బయటికి గంటేసిన,
తల్లిదండ్రులు ఉన్న సమాజంలో బ్రతుకుతున్నాం. దేవుడు మనం చూసి ఏమనాలి? నీ కొడుకునే క్షమించలేకపోతున్నావు, నీ కూతురినే క్షమించలేకపోతున్నావు, నీ కడుపుడు పుట్టిన నిన్ను నవమాసాలు మోసి కనిపెంచిన తల్లిదండ్రులు ఆస్తి ఇవ్వట్లేదని వారిని ఏమని అంటే వారిని క్షమించలేని పరిస్థితుల్లో ఉన్నావు. ఒక అత్త ఒక కోడలను క్షమించట్లేదు, కోడలు అత్తగారిని క్షమించట్లేదు. ఇలా మనం చూసుకుంటూ పోతే ఎన్ని లోపాలు కనిపిస్తాయి మనుషుల్లో. కానీ నా దేవుడు ఏమంటున్నాడు తెలుసా? తండ్రి, వారు తెలియకు చేస్తున్నారు, దయచేసి వారిని క్షమించు. వండర్ఫుల్ మాట కదా. ఈ మాట ఎవరైనా అనగలరా? ఇప్పటి వరకు భూప్రపంచంలో దేవుళ్ళు దేవతలుగా పిలువబడిన వారు ఎవరైనా ఉన్నారా అంటే నో ఛాన్స్. ఉన్నారా? పోనీ మా దేవుడు ఉన్నాడండి అని అనగలరా ఎవరైనా? అనలేరండి. మా దేవుడు పరిశుద్ధుడండి అనగలరా? అనలేరు. యేసుక్రీస్తు వారికి సాటి అయిన వాడు లేడు, ఇంకా ఎప్పటికీ ఉండబోడు. ఆయన అంత జ్ఞానం కలిగిన వాడు కానీ, ఆయన అంత పరిశుద్ధత కలిగిన దేవుడు కానీ, మరి ప్రాముఖ్యంగా ఆయనలా క్షమించే లక్షణాలు కలిగిన దేవుడు లేడు. అంత మంచి దేవుని మనము కలిగి ఉన్నాం. ఎన్నో మాటలు అండి, ఎన్నో విలువైన మాటలు దేవుడు రాయించాడు. ఒక మాట చెప్తున్నాను, జాగ్రత్త వినండి. యేసుక్రీస్తు వారిని నమ్ముకున్నారని, సువార్త ప్రకటిస్తున్నారని. ఎందుకంటే ఈరోజు మనం సువార్తకి వెళ్తున్నాం. సంఘం అయిపోయిన వెంటనే భోజనం చేసేసి ఒక 10 ఇల్లులు కరపత్రులు తెచ్చాను, ఒక 10 ఇల్లులు అలాగా అమ్మ ఇసులో నమ్ముకొని చెప్పేసి వచ్చేద్దాం, పిల్లలు తీసుకొని వెళ్ళి చెప్పేసి వద్దాం. ఓ ధైర్యంగా మీకు ఒక మాట చెప్తున్నాను. ఒరిస్సా అనే రాష్ట్రంలో, చాలా జాగ్రత్తగా వినాలి, 1999, జాగ్రత్తగా వినాలమ్మా, 1999లో ఒరిస్సా రాష్ట్రంలో ఒక, ఎలా చెప్పాలో మనకు తెలియదు కానీ చాలా బాధాకరమైన విషయం, గుండెలు బరువెక్కిపోయే బాధాకరమైన విషయం అది. ఎందుకంటే ఒక వ్యక్తి తన కుటుంబాన్ని పట్టుకొని ఒరిస్సా రాష్ట్రంలో సువార్త ప్రకటిస్తున్నాడని, మతోన్మాదులు దేవుణ్ణి నచ్చక దేవుడు మత మార్పిడి మార్చేస్తున్నాడు, చాలామందిని మనుషులను మార్చేస్తున్నాడు అని ఏం చేశాడంటే ఎలాగైనా ఇతన్ని శిక్షించాలి, ఎలాగైనా ఇతను ఉండకుండా చేయాలని ఎన్నో కుట్రలు, ఎన్నో ప్రయత్నాలు చేసి ఎంత దారుణంగా చంపారు తెలుసా వారిని. ఏం చేశాడు తెలుసా? ఆయన కుష్టి రోగులు కురుపులు కడిగేవాడంట. ఆయన కుష్టి రోగులు బాగు చేయడానికి విదేశాల నుంచి వచ్చి మన పక్క రాష్ట్రం ఉన్న ఒరిస్సా రాష్ట్రానికి వచ్చి, ఒరిస్సా రాష్ట్రంలోనికి వచ్చి ఎన్నో సేవలు చేశాడంట, ఎంతో ప్రేమను చూపించాడంట. కుష్టి రోగులు కడగడము, కురుపులు కడగడం మామూలు విషయం అనుకుంటున్నారా? ఒక తల్లికి బాగలేకపోయినా, తండ్రికి బాగపోయినా పక్కన పడేసే రోజులు ఇవి. అలాగే నీ దేశం కాసిన దేశం కాని దేశం నుంచి ఒరిస్సా రాష్ట్రానికి వచ్చి తన కుటుంబంతో, తన పిల్లలతో, తన భార్యతో వస్తున్న కుటుంబానికి ఎంత అవమానం జరిగిందో తెలుసా? చూపిస్తున్నాను చూడండి, ఒక మంచి మాట మీకు చూపిస్తున్నాను. వీలవుతే త్వరలో ఎప్పుడైనా మనకి ఇవన్నీ గచ్చులు అయిపోయి ఒక టీవీ పెడదాం అనుకుంటున్నాను. ఇక్కడ అన్నీ చూపిస్తాను మీకు సాక్ష్యాధారాలతోటి. అతని పేరేంటో తెలుసా? గ్రహిస్టెన్ అనే ఒక వ్యక్తి 1999 జనవరి 22వ తేదీన అర్ధరాత్రి, అంటే ఇదంతా జనవరి మాసమే కదా, సుమారుగా ఎన్ని సంవత్సరాలు అవుతుంది అనుకుంటున్నారు? ఒక 25 సంవత్సరాలు అవుతుంది అనుకుంటా. 1990 2000, ఒక 25 సంవత్సరాల క్రితం జరిగింది. నేను చెప్తున్నాను, ఇదే నెల ఇదే తారీఖులలో, ఈరోజు ఎంత తారీఖు? 22వ తేదీ అర్ధరాత్రి ఒడిశా రాష్ట్రంలో మనోహర్పూర్, జాగ్రత్త వినాలి, మనోహర్పూర్ వారి పిల్లలు, అతను పుట్టిన గ్రహించని పిల్లలు ఎవరో తెలుసా? ఫిలిప్ ఒకడు, తిమోతి గ్రహించని, ముగ్గురు అంట కారులో వెళ్తున్నారంటండి. ఎవరంట? ఫిలిప్పు, తిమోతి, తండ్రి పేరేమో గ్రహించని. వీళ్ళు ముగ్గురు, ఇద్దరు కొడుకులను తీసుకొని తండ్రి వెళ్తున్నాడు. ఏం చేశారు తెలుసా? దారిలో కాసేసారండి కొంతమంది. దారిలో కాసేసి ఏం చేశారో తెలుసా? ఆయన 34 సంవత్సరాలంట కుష్టి రోగులు సేవ చేశాడంటండి. ఎన్ని సంవత్సరాలు చేశాడంట? గ్రహించండి, 34 సంవత్సరాలు కుష్టి రోగికి సేవ చేసిన వ్యక్తి తన కుమారుడు ఫిలిప్పును, తిమోతిని పట్టుకొని కారు ప్రయాణంలో అర్ధరాత్రి వెళ్తున్న సమయంలో దారి కాసి, అడ్డు కాసి, కర్రలతోటి అద్దాల పగలగొట్టి
పెట్రోల్ వేసారంట కారు చుట్టూరు. పెట్రోల్ వేసి తగలబెట్టేశారు తెలుసా? కావాలంటే మీరు వీడియో చెక్ చేయండి, యూట్యూబ్లోకి వెళ్ళి వందల వీడియోలు ఉన్నాయి వాళ్ళ కోసం చేసినవి. అంత దారుణంగా బ్రతుకున్న సజీవ దహనం చేసేశారు. కారులో ఉన్న వ్యక్తులను అరుపులు అరుస్తుంటే, కేకలేస్తుంటే, చిన్నపిల్లలని దయ లేకుండా, అయ్యో చిన్నపిల్లలు కదా అనే జాలి లేకుండా దుర్మార్గులుగా ఆ రోజు మతోన్మాదులు చెలరేగిపోతున్న రోజులవి. చంపేశారు, మొత్తం చంపేశారండి, మొత్తం అందరం చంపేశారు. అప్పుడు తన భార్య ఏమందో తెలుసా? కేసు పెట్టడానికి సోషల్ మీడియా ఏంటంటారో విలేకరులు అందరూ వచ్చారంటండి. విలేకరులందరూ వస్తే తన భార్య అన్న మాట ఏంటో తెలుసా? ప్రతి క్రైస్తవుడు మనం నేర్చుకోవాలి, సిగ్గు తెచ్చుకోవాలి. అయ్యో క్రీస్తు అయితే దేవుడు కదా, క్షమించేశాడండి, ముఖం ఉమ్మేసేసినా తుడిసేసుకున్నాడు, తలకి మొలకిరటం పెట్టినా భరించేశాడు, మేకులకు చేతులకు మేకులకు అనుభవించేశాడు, త్రాగుబోతాడు అన్నారు, అతనేమో పిచ్చోడు అన్నారు, అతను తిండిపోతాడు అన్నారు, అతను మెంటలోడు అన్నారు, అతను రకరకాలుగా దయ్యం పట్టినోడు అని ఎన్నో దూషణ మాట్లాడారు. దేవుడు కనుక ఆయన తట్టుకున్నాడండి. మనుషులు మేము ఎలా తట్టుకుంటామండి? మా అత్త అంత మాట అంటుందండి, మా కోళ్ళ అంత మాట అంటుందండి, మా మామగారు తిడుతున్నాడండి, లేకపోతే మా తోబుట్టువులు మా ఆడపడుచులు అంటున్నారండి, లేకపోతే ఇరుగు పొరుగు వారు ఎన్నో మాటలు అంటున్నారండి, లేకపోతే రకరకాలుగా చిన్న పెద్ద తేడా లేకుండా దూషిస్తున్నారండి అనుకుంటున్న వారందరికీ ఈవిడి ఒక సిగ్గు తెచ్చుకునే విషయం చెప్తుంది. ఈవిడి తన భర్తని, తన పసిపిల్లలను చంపేసిన వ్యక్తులను ఏమంటుందో తెలుసా? మనం చూడగలిగితే క్షమాపణ పెట్టేసిందండి. అమ్మా నువ్వు ఒక్క స్టేట్మెంట్, యొక్క కంప్లైంట్, నీ భర్తను నీ పిల్లలను చంపేసిన వారందరం జైల్లో పెట్టేస్తామంటే తప్పు. నా ప్రభువు కలవరిగిరిలో ఆయన ఎంత అవమానించినా ఆయన క్షమించాడే. నేను ఆయన బిడ్డను కదా, నా భర్తను చంపేశారు, నా పిల్లలను చంపేశారు, ఇప్పుడు నేను శిక్షిస్తే నా భర్త తిరిగి వస్తాడా, నా బిడ్డలు తిరిగి వస్తారా అని ఏం చేసిందో తెలుసా? పర్లేదు, దేవుడు చూసుకుంటాడు, వారిని నేను క్షమిస్తున్నాను, నిన్ను నా దేవుడు నన్ను ఎన్నోసార్లు క్షమించాడు, వారిని కూడా క్షమిస్తానని ఉందండి. అందరూ చెప్పండి కొడదామా? వండర్ఫుల్ కదా? అలాంటి స్త్రీలు ఉంటే, అలాంటి క్రైస్తవులు ఉంటే, స్త్రీలు కదా అలాంటి క్రైస్తవులు ఉంటే సంఘాలు ఎంత బాగుపడతాయి. భర్తను చంపేశారే, పిల్లల్ని చంపేశారే, చిచ్చి దేవుడు నాకు వద్దని వెళ్ళిపోయేవారు ఉన్నారు ఈరోజు క్రిస్టియన్లో. చిచ్చి అలాంటి వాడు బతకడానికి వీల్లేదు, నడి రోడ్డు మీద ఊరేసేయాలనేసి మనం కంప్లైంట్ ఇచ్చే రోజులవి. కానీ ఆ రోజు ఆ తల్లి చేసిన అద్భుతమైన ఆ క్షమాగుణానికి కారకుడు ఎవరో తెలుసా? తన యేసుక్రీస్తు అడుగు జాడల్లో నడుస్తుంది. అర్థమవుతుందా? పాయింట్ అర్థమవుతుందా? ఫస్ట్ నుంచి ఏం చెప్తున్నాను? మనము మాదిరికరంగా యేసుక్రీస్తు అని పెట్టుకుంటే మనం అలా ఉంటాం. మన హీరోని పెట్టుకున్నాం అనుకో, ప్రభాస్లో ఫైట్ చేయాలనిపిస్తుంది ఎవడన్నా ఏమనంటే. మన చిరంజీవిలా బాలకృష్ణలో రోల్ మోడల్ పెట్టుకున్నాం అనుకో, ఎవడనంటే అంటే రీకౌంటర్గా మనం కూడా డైలాగ్ వేయాలనిపిస్తుంది. అంటే దీనికి సినిమా వాళ్ళు ఫాలో అవుతున్నాం కదా. అదే క్రీస్తుని ఫాలో అనుకో, ఎలా క్షమిస్తాం? అర్థమైందా మీకు? అంటే క్రీస్తుని మనము ఫాలోవర్గా పెట్టుకొని క్రీస్తుని మాదిరికరంగా మన బ్రతుకులు పెట్టుకుంటే మన జీవితాలు ఎలా ఉంటాయి, గ్రహిస్తే భార్య ఎలా ఉంటాయి. అంత మాత్రమే కాదు, మనందరికీ స్వతంత్ర వీరుడు తెలుసు కదా మహాత్మా గాంధీ. అతను ఏం చేశారో తెలుసా? షూట్ చేసేసాడు, గన్నెట్ కాల్ చేశాడు తెలుసా? ఆయన పేరు మంచిది, ఆయన పేరు. ఆయనకు ఒక విగ్రహం కడుతున్నాడు మన మోడీ గారు. ఎవరిని? గాంధీ తాను చంపేశాడు కదా, ఆయనకు ఒక విగ్రహం, పెద్ద విగ్రహం, 1000 కోట్లు పెట్టి ఒక విగ్రహం కడుతున్నాడు ఆయన. ఆయన పేరు గుర్తు రావట్లేదు. ఆయన ఏమన్నాడు తెలుసు? గాంధీ తాత షూట్ చేసిన తర్వాత బ్రతుకుతాడు కదా, క్షమించమన్నాడు, ఏమి శిక్షించొద్దన్నాడు ఆయన్ని. ఆయన ఏ మాత్రము కొన్నిత మాట అనకండి, ఏ చట్టాలు తీసుకురాని ఏం అనకండి, వదిలేయండి. ఆయనకి ఎక్కడ నేర్చుకున్నాడు గాంధీజీ క్షమించాలని? యేసుక్రీస్తు వారి మాటలే. అత్తయ్య గారు రాసిన సువార్తలు ఉన్నాయి కదా, తండ్రి సిలువలో యేసుక్రీస్తు వారు పలుకుతున్న మాటలు, తండ్రి నా మీద మొక్క మీద ఉమ్మేశారు, నా తలకి ములకిరీటం పెట్టారు, నన్ను త్రాగుబోతాడు అన్నారు, నన్నేమో తిండిపోతాడు అన్నారు, నేను దయ్యం పెట్టినవాడు అన్నారు, నన్ను కొరడాలతో కొట్టుకుంటూ లాక్కుంటూ వచ్చారు, ఎన్నో దూషణ మాటలు పలుకుతున్నారు, ఎన్నో హేళన చేస్తున్నారు, ఎన్నో అపహాసం చేస్తున్నారు, అయినా పర్లేదు ప్రభా క్షమించి అన్నాడు కదా. ఆ మాటలు గాంధీజీ గారు ఫాలో అవ్వాడు కనుక ఈరోజు ఆయన ప్రతి స్కూళ్ళు, ప్రతి హాస్పిటల్, ప్రతి విగ్రహాలు, ప్రతి వీధిలో ఆయన కొరకు గొప్పగా మాట్లాడుతున్నాం. ఆయన స్వతంత్రం చేయడానికి కారణము అహింస,
సాత్వికం. యుద్ధాలతో రాజ్యాలను స్థాపించలేమురా, మనుషుల హృదయాలను గెలుచుకోలేము. సాత్వికముతో మనం ఉండాలి, అహింస కలిగి ఉండాలి. ప్రతిహింస హింస కాదు, అహింస కలిగి ఉంటే ఎలాంటి వాడిని మనం మార్చుకోవచ్చు అని యేసుక్రీస్తు చూపించాడు కదా. ఆయన కొట్టేవారిని ప్రేమించాడు, తిట్టేవారిని ప్రేమించాడు, గుద్దేవారిని ప్రేమించాడు. ఇలా చూసుకుంటూ పోతే ఎన్ని లక్షణాలు ఉన్నాయి యేసుక్రీస్తులో. అవన్నీ మనం ఫాలో అవుతే ఈరోజు మొదలుపెట్ట ఎలా ఉంటుందా? మొదలుపెట్ట ఎలా మారిపోతుందో తెలుసా? వస్తుంటే క్రీస్తు వచ్చినట్టు ఉంటుంది తెలుసా. మనం నడుస్తుంటే క్రీస్తులా మనం జీవిస్తే, క్రీస్తులా మనం మాట్లాడితే, క్రీస్తులా మనం క్షమిస్తే, క్రీస్తులా మనం ప్రేమిస్తే అందరు క్రీస్తులు అయిపోతాం తెలుసా. మనం అందరం చిరంజీవులు, మనం అందరం హీరోలు, మనం అందరము తెలుగుదేశం నాయకులు, మనం అందరం వైసీపీ నాయకులు, మనం అందరం జనసేన నాయకులుగా ఉన్నాం. మనం అంటే యేసుక్రీస్తు నమ్ముకుంటున్నాం. కానీ మన రోల్ మోడల్ ఎవడో తెలుసా? ఒక జగనన్న, ఒక బాబు గారు, ఒక పవన్ కళ్యాణ్, ఒక సినీ యాక్టర్, ఆ జూనియరా, ప్రభాసా, రామ్ చరణా, చిరంజీవ, బాలకృష్ణ, మీరు ఎవరిని పెట్టుకోండి. స్త్రీలు అయితే సావిత్రిలో ఉన్నారట. ఇప్పుడు రకరకాల హీరోయిన్స్ ఉన్నారు కదా. వాళ్ళంటి డ్రెస్సులు, వాళ్ళంటి కిటికీలు, వాళ్ళంటి హెయిర్ స్టైలు, వాళ్ళంటి డ్రెస్సులు. మీరు క్రీస్తుని రోల్ మోడల్లో పెట్టుకోవట్లేదు. వేరేవారిని పెట్టుకుంటున్నారని హీరోల్ని స్త్రీలు పెట్టుకుంటున్నారు. హీరోలు ఏమో ఏం చేస్తున్నారు, బాయ్స్ ఏమో హీరోలు పెట్టుకుంటున్నారు. కొంతమంది చూసారా హెయిర్ స్టైల్ ఎక్కడి నుంచి వచ్చేవి? డెప్ప కటింగ్లు, కాకపోతే ఎస్ వస్తుంది, ఎన్ వస్తుంది తెలుసా. కటింగ్ చూసారు ఎప్పుడైనా? అక్షరాలు వస్తాయి, ఇలా తెరల కింద వస్తుంటాయి, జార్ల కింద వస్తుంటాయి, అక్షరాలు వస్తాయి తలలో. కటింగ్లు అక్షరాలు వస్తాయి. ఎవరిని చూసి నేర్చుకున్నారంటే పలానా హీరో చేశాడు. ఆ మధ్యలో మా ఊర్లో ఒక అబ్బాయి ఎన్టీఆర్ లాగా సినిమాలో హెయిర్ స్టైల్ ఎక్కువ పెంచుకొని ఇలాగే చేయించుకుంటాడు. సేమ్ అలా చేయించుకుంటా 1500 తెచ్చి. చర్చికి వెళ్ళిన అబ్బాయి సేమ్ ఇంక ఎన్టీఆర్ హెయిర్ స్టైల్ చేంజ్ చేసుకున్నాడు అన్నమాట. ఒకడైతే బాలకృష్ణ మేసాలు ఎలా పెంచుకొని అలా కటింగ్ చేయించుకున్నాడు. నేను కటింగ్ చేయించుకోవడానికి వెళ్తే, హెయిర్ స్టైల్ చేయించుకోవడానికి వెళ్తే ఏంటన్నా అంటే, బాలకృష్ణ సింహ సినిమాలో ఉంటుందండి, ఆ పోజ్ తీయండి, అలా గడ్డం అలా కావాలని మేసం అలాగా పెద్దగానే అంటున్నాడు. అంటే ఆ అబ్బాయి అలా ఫాలో అవుతున్నాడు. నిజంగా మనం క్రీస్తుని ఫాలో అవుతే మనము ఇతను గ్రహిస్తేనే ఉన్నాడు కదా, అతని భార్య ఎలాగా క్షమించింది అలా క్షమిస్తాం. మన అత్తని క్షమిస్తాం, మన మామగారిని క్షమిస్తాం, మన బంధువులను క్షమిస్తాం, మన ఇరుగు పొరుగుని క్షమిస్తాం. మన మీద ఎవరైనా అబద్ధ సాక్ష్యాలు పలుకున్నప్పుడల్లా దేవుడు ఏమంటాడు తెలుసా? మీరు గెంతులేని అంటున్నాడు తెలుసా. బైబిల్ ఉన్న మాటలే. అమ్మా, ఎవరైనా మీ మీద అబద్ధ సాక్ష్యాలు పుట్టిస్తే, ఎవరైనా మీ మీద దూషణ మాటలు పలికితే మీరు గెంతులు వేయండి అంటున్నాడండి. గెంతులు వేయండి అంటున్నాడు. అదే మత్తయి గారు రాసిన సువార్త 5వ అధ్యాయం 11వ వచనంలో ఈ మాట ఉంటుంది. అదే మత్తయి సువార్త 18వ అధ్యాయం 21వ వచనంలో ఒక మాట ఉంటుంది తెలుసా? ప్రభువా, ఒక వ్యక్తిని మేము ఎన్నిసార్లు క్షమించాలంటే ఎన్నిసార్లు అన్నాడు తెలుసా? ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 70 సంవత్సరాల మట్టుకంట. ఎన్ని సంవత్సరాలు అంట? మనిషి ఆయుష్కాలం ఎంత? 70, 80. అధిక బలము ఉన్న ఎడల 80 సంవత్సరాలు అంతే. అంటే మనం మరణించిన వారంత వరకు మనం ఏం చేయాలంటే ఒక వ్యక్తిని క్షమించాలి. క్షమిస్తే ఏం జరుగుతుందో తెలుసా? ఎదుటి వ్యక్తి హృదయాన్ని మనం గెలుచుకుంటామా? ఒక వ్యక్తిని మనం క్షమిస్తే ఆ వ్యక్తి అంటే నాకు నచ్చదు, ఆ వ్యక్తితో నేను మాట్లాడను, ఆ వ్యక్తి గడప నేను తొక్కను, ఈ మాటలు నేను అనేవాడిని ఫస్ట్లో. అమ్మా, ఈ మాటలు నేను అనేవాడిని. చిచ్చి వాళ్ళ ఇంటికి నేను చనిపోయినా సరే వెళ్ళనన్నాను. కానీ ఇలాంటి మాటలంతా చదివినప్పుడు నాకంటూ శత్రువులు ఎవరు ఉండకూడదు భూమి మీద. నేను ఎవరెవరితో మాట్లాడట్లేదు అన్నీ ఆలోచించుకున్నాను, అందరితో మాట్లాడుతున్నాను. ఎందుకంటే మనం క్షమించే గుణం ఉంటేనే ఇలాంటి మాటలు చెప్పగలం, లేకపోతే ఆ అర్హత మనకి ఉండదు. ఎందుకంటే ఒక వ్యక్తిని మనం క్షమిస్తే ఖచ్చితంగా ఆ వ్యక్తి మనసును మనం గెలుచుకుంటాం. అయ్యో ఒకసారి నేను తిట్టేనే, అయ్యో ఒకసారి ఇతను నేను హేళన చేసేనే, అయ్యో ఒకసారి ఎన్నో మాట్లాడినానే, అయినా సరే నాతో మాట్లాడుతున్నాడంటే సిగ్గుసెడిపోయా అవుతుందా లేదా? చిచ్చి అంత మాట అంటదా? నేను సేవ చేస్తున్నాను, నేను ఎప్పుడు నేను ఇలాంటి ఏ పాపం పనులు చేయలేదు, ఏం చేయలేదు, నేను మాటలు అంటారని మనం దూరంగా ఉంటే వారు దూరంగానే ఉంటారు. అది ఒక్క మెట్టు కిందకి దిగి యేసుక్రీస్తు అంత దైవమే, అంత పరిశుద్ధుడే, ఎన్నో సహించాడే, ఎన్నో ఓర్చుకున్నాడే, ఆయనకంటే గొప్పవారమా మనము? ఆయన చిన్న బ్రొట్టన వేలున్న మట్టి విలువ చేయం కదా మనం అని మనం ఆ స్థితిలో అలాగ ఆలోచిస్తే
ఖచ్చితంగా ఎలాంటి మనిషినైనా మనం గెలుచుకుంటామండి. ఎలాంటి మనిషినైనా మనం గెలుచుకుంటాం. చూడండి, లోకాగా రాసిన సువార్త 6:27 మిమ్మల్ని ద్వేషించి వారికి మేలు చేయమంటున్నాడండి. ఎవరైనా చేస్తామా? అర్థమవుతుందా? ఎవరైనా మనం దూషించినా, మనం ద్వేషించినా, మనం అసహించుకున్నా నీ పని ఉంటుందిరా, ఎప్పుడైనా అవసరం వస్తుంది కదా అప్పుడు నీ పని చెప్తాను రా అంటామా? అంటాం కదా. కానీ దేవుడు ఏమంటున్నాడు? వారికి మేలు చేయమంటున్నాడు. మేలు చేయమంటున్నాడు అంటే ఇప్పుడు ఒక వ్యక్తి నాకు అన్యాయం చేశాడు, మోసం చేశాడు, ఎప్పుడైనా అబ్బాయికి అవసరం వచ్చిందో, బ్లడ్ కావాలి, ప్యాకెట్ బ్లడ్ కావాలి, అప్పుడు నేను ఏం చేయాలి? వెళ్ళి బ్లడ్ ఇవ్వాలి. అవన్నీ మర్చిపోవాలి. మరి ప్రభు ఇదే కాదు చెప్తున్నాడు, ఆ వ్యక్తికి మనం సహాయం చేయాలి. బ్లడ్ ఇవ్వడమో, డబ్బులు సహాయం చేయడమో, లేకపోతే కొన్ని రోజులు హాస్పిటల్లో హెల్ప్ చేయడమో, లేకపోతే ఇది పలకరించడమో అని చెప్పాలి. ఈ మాటలు మరి రికార్డ్ అవుతున్నాయి, నేను చెప్పొచ్చో కాదో తెలియదు. కానీ ఒక వ్యక్తి మా అమ్మను కొట్టాడండి. కొట్టిన 4 రోజులు 5 రోజులు అవుతుంది, ఎన్నో రోజులు అవ్వదు, కొన్ని రోజులు అవుతుంది, డేట్లు అయితే గుర్తులేవు. కానీ దగ్గరలో నాకు కొంచెం కోపంలో ఉన్నా, నేను కూడా కేసు పెట్టాను. మా కుటుంబం వాడే, నాతో తిరిగిన ఫ్రెండే అమ్మను కొట్టాడని బాధ అనిపించి వెంటనే ఇంకా కేసు పెట్టాను. ఎందుకు మనం మాట్లాడలేము, గొడవ పెట్టుకోలేము కదా, కేసు పెట్టాను. కేసు పెట్టిన కొన్ని రోజులకి ఆ అబ్బాయికి కొంచెం బాగాలేదు. మా అమ్మను కొట్టిన అబ్బాయికి, వాళ్ళ అబ్బాయికి బాగాలేదు. చిన్నోడు అనమాట, 4 సంవత్సరాల బిడ్డ. అబ్బాయికి కొంచెం వ్యాధి వచ్చింది, హాస్పిటల్ వేసారు, తగ్గలేదు. తగ్గకపోతే చెప్పారు, పలానాడు అబ్బాయికి బాగాలేదంట అనేసి అంటే సరే వెళ్ళాను. ఆశ్చర్యపోయారు నేను వెళ్తే. అదేంటి నిన్న కదా మా అమ్మను కొట్టాడు, గొడవ, కేసు కూడా కొంచెం కోపంలో ఉన్నాం, మరలా కేసు కొట్టేసిన తర్వాత మనోడే కదా, కేసు కొట్టేసిన తర్వాత మరి రివర్స్ కేసు ఎట్టారు మా మీద. ఏదో జరిగింది, జరిగితే కోపంలో ఉంటాం కదా, అయినా సరే బిడ్డకు బాగాలేదు అనగాలి, జాలి అనిపించి వెళ్ళాను. చూడడానికి వెళ్తే ఆ బిడ్డ చాలా భయంకరమైన ఉన్నాడు. వెంటనే మీరు వైజాగ్ తీసుకెళ్ళిపోవాలన్నారు. వైజాగ్ తీసుకెళ్ళిపోవాలంటే వెంటనే నేను, మీరు నమ్మితే నమ్మండి, నా దగ్గర 100 రూపాయలు 150 రూపాయలు ఉన్నాయి అంతే. వెంటనే ఇంటికి ఫోన్ చేసి నేను రావట్లేదు, వైజాగ్ వెళ్ళిపోతున్నానని చెప్పేసి ఆ అంబులెన్స్ ఎక్కేసి వైజాగ్ వెళ్ళిపోయాను. బట్టలు తెచ్చుకోలేదు, ఏం తెచ్చుకోలేదు, వైజాగ్ వెళ్ళిపోయాను. వెళ్ళిపోయి 2 రోజులు నిద్ర లేదండి. ఈ రోజు ఇప్పుడు నేను దేవుని కొరకు కూడా 2 రోజులు నిద్ర లేకుండా లేను. కానీ ఆ వ్యక్తిని మనసు గెలుచుకోవాలని, ఆ వ్యక్తిని మార్చాలని 2 రోజులు ఆ రోడ్ల మీద కూర్చో తినేవని అన్నాం. పెద్ద హాస్పిటల్, అప్పుడే ఫస్ట్ టైం వెళ్ళడం వైజాగ్. రాత్రి అనగా పగలనగా బ్లడ్ టెస్ట్లని, ఈ టెస్ట్లని, ఆ టెస్ట్లని, డాక్టర్లతో మాట్లాడి ఎన్నో ప్రయత్నాలు చేశాం. కానీ ఆఖరికి బిడ్డ దొరకలేదు. అప్పుడు అన్నాడు అబ్బాయి, ఏమన్నాడు తెలుసా? మీరు ఏడిచాను నేను, నిజంగా నాకు కన్నీరు చాలా సహజంగా రాదు, కానీ ఆ రోజు నేను ఏడ్చాను. ఎందుకంటే ఆ అబ్బాయి నాకు చాలా ఇష్టం, అబ్బాయి అంటే, ఆ నాన్న అంటే చాలా ఇష్టం. అయితే ఇద్దరు కలిసి తిరిగేవాళ్ళం. కొంచెం మనం దేవుడు నమ్ముకున్న తర్వాత వ్యత్యాసం దూరం అయిపోయాము. ఏదేమైనప్పటికీ కూడా అబ్బాయి కొంచెం ఉన్నత స్థాయిలో ఉన్నాడు, కొంచెం అన్నీ పెరిగినాయి. అయితే ఇలాంటి వాళ్ళు మనసు గెలుచుకోవాలి, ఇలాంటి వాళ్ళు దేవుళ్ళలోకి రావాలని నా తపన. ఏదో రకంగా అప్పుడు అన్నాడు అబ్బాయి, హాస్పిటల్లో అబ్బాయి చనిపోకముందు అన్నాడు, అరే తమ్ముడు ప్రార్థన చెయ్యు, ఒక అవకాశం ఇస్తే చాలు. ఎందుకంటే ఒక్కడే కొడుకు వారసుడు, 5 ఆడపిల్లల దగ్గర ఒక్కడే వారసుడు. వాళ్ళ అన్నికి 4 ఆడపిల్లలు, ఇటుకోమో ఆడపిల్ల, ఒక్కడే వారసుడు. ఆడికేటంటే వారసుడు అంటే పిచ్చి. వాడి కోసం ఎన్నో కలలు అన్నాడు, ఎంతో దాచాడు, ఎన్నో డబ్బులు ఉన్నాయి, ఎంతో వ్యాపారం ఉంది. అప్పుడు అన్నాడు, తమ్ముడు ప్రార్థన చేయి, దేవుడు బతికిస్తే ఖచ్చితంగా నేను చర్చిలోకి వచ్చేస్తానంటే ఇంటింటికి వెంటనే ఫోన్ చేసి ఆన్లైన్ ప్రార్థన పెట్టించేసి ఇంటి దగ్గర అక్కడి నుంచి ప్రార్థన చేయండి, ఖచ్చితంగా నేను ఏడుచుకుని చేస్తున్నాను ప్రార్థన, దేవుడా ఒక్క అవకాశం ఇవ్వండి ప్రభా, వీళ్ళు నీ మందిరానికి వస్తారు, ఈ కార్యం చేయండి, ఎన్నో రేపు బతిలాడు. మరి దేవుని చిత్తం ఏమని మనకు తెలియదు. అయితే ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, మనకంటూ భూమి మీద ఎవడు శత్రువు అనేవాడు ఉండకూడదని నేను నా జీవితంలో జరిగిన ఒక సంఘటన చెప్తున్నాను. అబ్బాయి హాస్పిటల్ తీసుకొచ్చేసాం. అప్పుడు అన్నాడు, నువ్వు చేసిన ఈ మేలు నేను ఇప్పటికీ నీకు రుణపడి ఉంటాను అన్నాడు. అబ్బాయి అన్నాడు, ఖచ్చితంగా అన్నాడు, నాతో అన్నాడు, కౌగులించుకొని ఏడ్చుకుంటూ అన్నాడు, నిజంగా నువ్వు చేసిన ఈ త్యాగం, ఈ కష్టం నేను ఎప్పటికీ మర్చిపోను అన్నాడు. కానీ నేను అలాంటి ఏమి రిపీట్ నేనేం ఆశించట్లేదు. కానీ మొన్నే డిసెంబర్ నెల వారు దేవుడు నమ్ముకున్నాను అనగానే ఇంటికి పరిగెట్టి వెళ్ళిపోయానండి. ఇంటికి వెళ్ళాను, ఎందుకంటే చర్చికి వస్తున్నారు, ఆనందంగా ఉంది, చాలు. అందరూ నన్ను దూషించేవారు, నన్ను హేళన చేసేవారు, నేను అవమానించేవారు, అందరూ దేవుడి దగ్గరికి వస్తున్నారు, అందరూ బాగుంటారనేసి నా ఆలోచన. బాగుంటారంటే వాళ్ళు భౌతికంగా కాదు, కలుసుకున్న తర్వాత పరలోకం అనే ఒక లోకం ఉంది, ఆ లోకంలో మనం అందరం కలుసుకోవాలని నా ఆలోచన. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, మనకంటూ భూమి మీద ఎవడు శత్రువుడనే ఉండకూడదు. మనకి ఒకవేళ అన్యాయం చేస్తే మనము తిరిగిచ్చి వారికి మేలు చేయాలంట, కీడుకు ప్రతి కీడు మనం చేయకూడదంట.
నా బిడ్డను అన్యాయం చేశాడు, వాడి బిడ్డను నేను అన్యాయం చేస్తాను, నా మీద అలాంటి సాక్ష్యాలు పుట్టించాడు, నేను కూడా వాడి మీద అబద్ధ సాక్ష్యాలు పుట్టిస్తాను. ఇలా మనం రకరకాల ఆలోచన కలిగి ఉండకూడదంట. యేసుక్రీస్తు మనకు మాదిరి, ఆయన క్షమించాడు. మనం కూడా క్షమించాలి. ఎదుటి వ్యక్తితో మనం ప్రేమగా ఉండాలి. అప్పుడే కదా వారి మనసును మనం గెలుచుకుంటాం. మన దేవుడి ప్రేమ ఏంటో అర్థమవుతుంది. మీరు క్రైస్తవులా? మీరు వినండి, మూలపేటలో కూడా చాలామంది చెప్పారు, ఆవిడ క్రైస్తవులా? వాళ్ళు మాట్లాడితే బూతులు వస్తాయి, వారు మాట్లాడితే అన్యాయం చేస్తారు, మోసం చేస్తారు, హేళన చేస్తారు, మనుషుల్ని ప్రేమించరు, మేమేం పెడితే తినరు, మేమేం పిలిస్తే రారు. మీరు ఒకసారి ఏమనుకుంటే అనుకోండి, నేను విన్నాను అలాంటివి. అది మంచి సాక్ష్యం కాదు. మనం ప్రేమతో ఎదుటి వ్యక్తిని మనసును మనం గెలుచుకోవాలి. ఒకవేళ మనకి బాగులేకపోయినా, మన హాస్పిటల్లో ఉన్న మన దగ్గరికి రాలేకపోయినా, వాళ్ళకి బాగులేనప్పుడు మనం ముందే వెళ్ళాలండి. అప్పుడే కదా అర్థమవుతుంది. సిగ్గు తెచ్చుకుంటారు, అయ్యో ఇన్నిసార్లు హాస్పిటల్ ఉన్నప్పుడు నేను ఎప్పుడూ వెళ్ళలేదు, కానీ నాకు చిన్న జ్వరం వస్తే వచ్చేస్తున్నారట ఇంటికి అని అర్థమవుతుంది కదా. నిజంగా దేవుడు గొప్పోడిలా ఉంది, అలా వెళ్ళమంటే అలా ఉంది అనిపిస్తుంది కదా. మనం వెళ్ళం. నా కొడుకు 2 రోజులు హాస్పిటల్లో ఉన్నాడు, నా భార్య 3 రోజులు హాస్పిటల్లో ఉంది, నా భర్త ఆపరేషన్ జరిగింది, నా బిడ్డ చావబోతుకులు ఉన్నప్పుడు ఎవరు రాలేదు, నేనేం దాని ఇంటికి ఎందుకు వెళ్తాను అంటారు. 500 ఇస్తాను పెళ్ళికి వెళ్ళి, నాకేమేయలేదు అంటారు. తప్పు కదా అది. నిజంగా అది చాలా అవమానం కదా, హేళన కదా. అది చాలా అసలు క్రైస్తవులకు ఉన్న లక్షణాలు అవి కాదు. మనం క్షమించే గుణం కలిగి ఉండాలి. ప్రతి కీడు మనం చేయకూడదంట. ఒకవేళ వారు మన పట్ల దూషణ మాటలు పలికితే మనము తిరిగిచ్చి వారికి మేలు చేయాలంటండి. అద్భుతమైన దేవుడు కదా మన దేవుడు. ఇలా ఉన్నాడు కనుకే, ఇలాంటి లక్షణాలు కలిగి ఉన్నాడు కాబట్టి అనేక మంది హృదయాలను గెలుచుకున్నాడండి. ఈరోజు ఈ పుస్తకం కొన్న వారి సంఖ్య ఎంతో తెలుసా? నెంబర్ 1 వరల్డ్ రికార్డు సాధించింది ఇది. ఈ గ్రంథాన్ని కొన్న వారి సంఖ్య ఏ గ్రంథానికి లేదు. ఓ భగవద్గీత కానీ, రామాయణం కానీ, ఖురాన్కి కానీ ఏ గ్రంథాలు అంత అమ్ముడుబడి ఉండవండి. అంత మార్కెట్లో అంత చెల్లవు. కానీ బైబిల్ అనగానే కోట్ల రూపాయలు, కోట్ల బైబిళ్ళు అమ్ముడుపోతున్నాయి. ఎందుకో తెలుసా? దాన్ని చదవాలి, దాన్ని నేర్చుకోవాలి. ఆ దేవుడు అంత గొప్పవాడు. రోజు యేసుక్రీస్తు వారు చేసిన త్యాగము చాలామంది జీవితాలను మార్చింది. నేను త్రాగుబోతును, నేను వ్యభిచారును, యేసుక్రీస్తు నన్ను మార్చాడు అంటారు సాక్ష్యాలు. నిజమే కదా, అదే కదా నిజమైన సాక్ష్యం. నేను వ్యభిచారిని క్షమించే దేవుడు నన్ను మార్చాడండి. త్రాగుబోతుడండి, నా భార్య కూడా నన్ను ప్రేమించేది కదండి, కానీ నా దేవుడు ప్రేమించాడని మనం ఎన్నో మార్లు మన సాక్ష్యాలు వింటున్నాం కదా. ఆ సాక్ష్యాలు అన్నికి కారకుడు ఎవరు తెలుసా? మన దేవుడు. అంత ప్రేమించే దేవుడు. వ్యభిచారిని అమ్మ అన్నాడు. వ్యభిచారిని ఏమన్నాడంట? అమ్మ అన్నాడు. ఆయన్ని శిక్షించేవారిని క్షమించమన్నాడు. అన్ని లక్షణాలు కలిగి ఉన్న దేవుడు మనం నమ్ముకున్నామంటే మన ప్రవర్తన ఎలా ఉండాలి? నేను అమ్మాయితో మాట్లాడను, అబ్బాయితో మాట్లాడను, మా పెద్దమ్మతో మాట్లాడను, మా పిన్నితో మాట్లాడను, మా మామితో మాట్లాడను, వాళ్ళ ఇంటికి నేను వెళ్ళను. ఒక విషయం తెలుసా? మన ఇల్లు ఎలా ఉందో పక్కింటి వాళ్ళకి తెలీదు. ఎందుకంటే రారు, మనం ప్రవర్తనను బట్టి రారు. అలాగని ముసలమ్మ ముచ్చట్లు వెళ్ళి సోదేసుకోమని చెప్పట్లేదు, ప్రేమించమని చెప్తున్నాను. ప్రేమకి సోదికి చాలా తేడా ఉంటుంది. అలాగని చెప్పమనుకోండి సోదేసుకుంటాం చాలామంది. అలా కాదు. మనం ఏం చేయాలంటే ఎదుటి వ్యక్తిని ప్రేమించేవారుగా ఉండాలి. ఎదుటి వ్యక్తి కష్టములు మనం ఆదుకునేవారుగా ఉండాలి. మనం క్షమించేవారుగా ఉండాలి. ఒకవేళ నీ అత్తని నేనేమన్నా క్షమించు, ఎందుకంటే నీకంటే ముందు నీ ప్రభువు క్షమాపణ కలిగి ఉన్నాడు, క్షమించే గుణం కలిగి ఉన్నాడు. అలాగే అత్తనే కోడలు కూడా క్షమించాలి, అత్త కూడా క్షమించాలి, మామగారిని క్షమించాలి, తోడుకోవడానికి క్షమించాలి, అందరినీ మనం క్షమించాలి. మనకంటూ శత్రువు అనేవాడు చనిపోయిన తర్వాత నీ దగ్గరికి కోపగించి రాలేని వారు ఉండకూడదు. మాటలు అర్థమవుతున్నాయా? మన దగ్గరికి మరణించిన తర్వాత ఆడు భలే చచ్చిపోయాడు అనిపించుకోకూడదండి. కానీ నేను అన్నాను కొన్నిసార్లు, కొంతమంది ప్రవర్తనను బట్టి మనం అన్నాం, అది తప్పే, ఒప్పుకుంటున్నాను. అంటే ఆ వ్యక్తి ఆ జీవితం మనం అలా ఉండకూడదు. నేను ఏమంటున్నానంటే అలాంటి జీవితం మనం జీవించకూడదు. మన వల్ల ఒక వ్యక్తి మనకు దూరం అయిపోయే విధంగా మనం ఉండకూడదండి. ఒక్కొక్కరికి హాస్పిటల్లో జాయిన్ అవుతే ఖాళీ ఉండదు తెలుసా? పొలోములు వచ్చేస్తుంటారు జనం. నిజంగా అప్పుడు హాస్పిటల్ అనుకుంటారు, బాబు ఏంటి బాబు ఇంత జనం వచ్చేస్తున్నారు, హాస్పిటల్లో స్టాఫ్ తిడుతుంటారు, ఇంతమంది రాకూడదయ్యా అంటుంటారు. ఎందుకంటే ఆ మనిషిని బట్టి వస్తారు, ఆ మనిషి క్యారెక్టర్ని బట్టి వస్తారు. వాడు డబ్బున్నాడో రాజకీయ నాయకుడో కాదు, ఆ మనిషి మంచితనాన్ని బట్టి వస్తారు. అలా ఉండాలి మనం. మనకు బాగులేకపోతే 100 మంది పలకరించాలి. అయ్యో పలానా వ్యక్తికి బాగులేదంట, పలానా పెద్ద ఆయనకి మూలపేటలో ఆయన బాగలేదంటే ఎక్కడి నుంచైనా కాకినాడ నుంచైనా బండి వేసుకొచ్చేయాలండి. అలా ఉండాలి.
సంజయ్కి బాగాలేదంటే పరిగెట్టి పరిగెట్టి కుటుంబం అంతా అక్కడ ఉండాలి. అలాంటి మనసు మనం కలిగి ఉండాలండి. ఆ సాక్ష్యాన్ని మనం సంపాదించుకోవాలి కానీ చిచి దానికి నాకు సంబంధం లేదు అన్నట్టుగా మనం ఉండకూడదు. అది మంచి లక్షణం కాదు. నా మాటలు అర్థమవుతున్నాయి కదా. మనం క్షమించే గుణం కలిగి ఉండాలి. ఎదుటి వ్యక్తిని ప్రేమించే గుణం ఉండాలి. ఒకవేళ మన మీద ఏమైనా తప్పుడు మాటలు ఏం ప్రచారం చేశారనుకోండి, దేవునికి అప్పగిద్దాం. ప్రభువా వారి మనసులో మార్చండి, వారిని క్షమించండి. మరి ఇలా మాట్లాడుతున్నారు, నేను మనిషిని కదా, నాకు బాధ అనిపిస్తుంది ప్రభువా, మరి ఇలా అనకూడదు, వాళ్ళు కూడా నాకు క్షమించండి ప్రభువా అని అంటూనే దేవునికి అప్పగించాలి. కానీ ప్రభువా వాడికి వ్యాపారం ఉంది, వాడి వ్యాపారం నాశనం అయిపోయింది, ఆడ పిల్లలు నాశనం అయిపోయారు, ఆడ కుటుంబం నాశనం అయిపోయింది, ఆడ భర్త నాశనం అయిపోయింది, ఇలాంటి మాటలు మనకు తగవన్నట్టు తెలుసా బైబిల్లో. దూషణ మాటలు మీ నోటికి తగవు, మీ నోట రానీయకండి. శాపవచనాలు మీ నోట రానివ్వకండి. పనికి మాలిదానా, పనికి రాలేనోడా, ఎప్పటికీ బాగుపడవు ఇవి అనకూడదంట తల్లిదండ్రులు కూడా పిల్లల్ని. నిజంగా ఆ మాటలు తగులుతాయంటండి. మాటలు కూడా అనకూడదండి. పనికి రావు, దేనికి రావు, నువ్వు అస్సలు దేనికి పని చేయవు అలా అనకూడదంట తల్లిదండ్రులు పిల్లలు. ఆ మాటలు తగులుతాయి పిల్లలకి. దాన్ని బట్టి మనం ఏం చేయాలంటే ప్రేమించిన వారిగా ఉండాలి. అందరి మనసులను మనం గెలుచుకునే వారిగా ఉండాలని ఈ మాటలు మీకు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను.